ఒకవేళ చంద్రబాబు నాయుడు అక్కడ ఉంటే 30,000 ఎకరాలలో పెద్ద సింగపూర్ కట్టాడు అనుకో, 60% ఆఫ్ బడ్జెట్ మనీ కాంట్రాక్టర్ల దగ్గర పోయింది. ఆ కాంట్రాక్టర్ల దగ్గర పోయింది ఒక 40% ఇన్వెస్ట్ అవుతుంది, ఒక 20% బ్యాంక్ లో ఉంటుంది, కొంత అవాళ్ళకి వెళ్ళిపోద్ది, విదేశాలకు వెళ్ళిపోద్ది. ఎనీ కాంట్రాక్టర్ విల్ డూ దాట్. కానీ ఊళ్ళకి డబ్బు పోదు. నిన్న ఒక స్త్రీ చెప్తుంది, సంవత్సరానికి ఆమె ఇంటికి అన్ని కలిపి వచ్చింది 4.5 లక్షలు వచ్చిందని చెప్తుంది. అది ఇమ్మీడియట్ గా మార్కెట్ లోకి వచ్చేస్తుంది. సో జిఎస్టీ హెస్ గ్రోన్ అప్. విలేజ్ మార్కెట్లు మారినాయి. ఇవాళ మాల్స్ లో కొనుక్కోవాల్సిన అన్ని గ్రామాలలో కొనుక్కుంటాం. మాల్ ఎకానమీ లేదు విజయవాడలో పెద్ద, ఇక్కడ ఉన్నట్టు లేదు, కానీ గ్రామాల మార్కెట్ పెరిగింది. దాంతో జగన్మోహన్ రెడ్డి ఎకానమీ రీసైకిల్ అయింది. దీన్ని నేను న్యూ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటున్నాను. ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఎక్కడి నుంచి వచ్చింది? స్కూల్ ఎవరు కట్టారు? పేరెంట్స్ కమిటీలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. సర్పంచ్ వీళ్ళు వాళ్ళు కలిసి ఒక 5% తిన్నారు లేదా 10% తిన్నారు, బట్ 30-40% తినలేరు. యు ఆర్ విలేజ్ కలెక్టివ్.